మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. రేపు ఉదాహరణకు రేపు 29వ తారీఖు 28 సాయంకాలంతో మొదలయ్యేటువంటి మౌని అమావాస్య, 29 మొత్తము కూడా మరలా సాయంకాలం దాకా ఉండేటువంటి ఒక మౌని అమావాస్య. దీనినే చుల్లంగి అమావాస్యగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ అమావాస్య రోజు త్రిగ్రహి కూటమి అంటే రాశులకు సంబంధించి ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. కనుక ఈ యొక్క త్రిగ్రహి అంటే 3 రాశులకు సంబంధించి ఏదైతే ఎక్కడెక్కడ కలుస్తున్నాయి, దాని వలన ఏ రాశుల వారికి లాభం జరుగుతుంది అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ వృషభ రాశి వారు, అదేవిధంగా కన్యా రాశి వారు, అదేవిధంగా తులారాశి వారు. ఇక్కడ మనకు ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, అదేవిధంగా 3 గ్రహాల కలయిక ఇక్కడ త్రిగ్రహి యోగంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే కొన్ని రాశి చక్రాలలో అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు వృషభ రాశి వారికి జీవితంలో ఇబ్బందులు తొలగుతున్నాయి, పని ఆటంకాలు తొలగుతున్నాయి, ఉద్యోగంలో అభివృద్ధి కనబడేటువంటి పరిస్థితి ఉంది, జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది, ప్రయాణాలు అనుకూలిస్తాయి, ఆర్థిక పరిస్థితి ఎంతో బలంగా మారేటువంటి పరిస్థితి ఉంది. కన్యా రాశి వారికి కూడా ఈ యొక్క త్రిగ్రహి యోగం వల్ల జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది, వృత్తి పురోగతికి అవకాశాలను లభిస్తాయట, పై అధికారుల సహకారం లభించబోతున్నది, ఆదాయం పెరిగే అవకాశం ఉంది, ప్రేమ జీవితము మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంది, వ్యాపారస్తులకు కూడా మంచి సమయంగా చెప్పడం జరుగుతున్నది. మరి ఈ యొక్క తులారాశి వారికి కూడా ఈ యొక్క మౌని అమావాస్య నాడు ఏర్పడినటువంటి గ్రహాల కలయిక ఎంతో లాభదాయకంగా మారబోతున్నది. వృత్తి జీవితంలో ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతున్నది, సామాజిక ప్రతిష్ట పెరుగుతున్నది, ఆత్మీయులతో అద్భుతమైనటువంటి అనుబంధం ఏర్పడే పరిస్థితి ఉంది, వ్యాపార పరిస్థితులు మునుపటి కంటే కూడా ఎంతో అద్భుతంగా మారే పరిస్థితి ఉంది. కనుక మకర రాశి వారికి లక్కీ టైం అని చెప్పవచ్చు. కొన్ని శుభవార్తలు అందుకుంటారు, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించబోతున్నాయి, భూమి, భవనము, వాహనము కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. కనుక తప్పకుండా ఈ యొక్క 3 గ్రహాల కలయిక అనేటువంటిది ఎంతో అద్భుతంగా చెప్పడం జరుగుతున్నది. కనుక మరి ఈ 3 గ్రహాల కలయికలో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు 2029వ తారీఖు నాడు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, ఇక్కడ బుధ ఆదిత్య యోగము, ఈ యొక్క చంద్రుడు, బుధుడు, సూర్యుడు కలిసి ఉండడం వల్ల మరి మనం చెప్పినటువంటి రాశుల వారికి ఎంతో శుభంగా మారబోతున్నది. కనుక మరి ఈ యొక్క అమావాస్య రోజు ఇంకా అద్భుతంగా మీకు మంచి రిజల్ట్ రావాలి అనుకునేటువంటి సందర్భాలలో బుధుడు అంటే చక్కగా కూడా మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అంటే మీకంటే చిన్నవారు కానీ పెద్దవారు కానీ వారితో ఈరోజు ఒక 10 నిమిషాలు టైమును స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ పెద్దలు అంటే మీ యొక్క తాతలు కావచ్చు, వారు ఎవరున్నా కూడా వారి యొక్క ప్రేమ అనురాగాలను పొందే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.